హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారండి అందరూ. ఈరోజు నేను ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకొచ్చానండి. ఎగ్ ఆమ్లెట్ అండి. ఎగ్ ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్ 2 చేయబోతున్నానండి. మా పెద్ద బాబుకి ఆమ్లెట్, చిన్న బాబుకి బ్రెడ్ ఆమ్లెట్ అడిగారు. అందుకే ఇలా చేయబోతున్నాను. మొదటిగా మనము ఎగ్ ఆమ్లెట్ కోసం ప్రిపేర్ చేయాలండి. ఎగ్ కొట్టివేసి అందులో సాల్టు, కారం, పసుపు వేసి కలిపి పెట్టాలండి. ఇప్పుడు బ్రెడ్ కూడా ఇలా కట్ చేసి పెట్టాలి. చూడండి, ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టాలండి. కళాయి పెట్టి కళాయిలో కొంచెం ఆయిల్ వేయాలి. కళాయి వేడెక్కాక ఆయిల్ వేయాలండి. ఆయిల్ కూడా కొంచెం వేడెక్కాక ఇప్పుడు మనము బ్రెడ్ పీస్ని మనము ఆమ్లెట్ కోసం ప్రిపేర్ చేసిన దాంట్లో వేసి మొత్తం మునగాలండి. బ్రెడ్ పీస్ అంతా ముంచి తీసి ఇందులో కళాయిలో వేసేయాలండి. అంతే, బ్రెడ్ ఆమ్లెట్ చాలా ఈజీగా అయిపోతుందండి. చాలా సింపుల్గా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా ఎవరైనా చేయగలరు. కొంచెం ఆయిల్ వేయాలండి ఇప్పుడు దీని మీద నుంచి. చూడండి, కొంచెం ఆగాలండి. చూడండి, ఈ విధంగా తీయాలి. తిప్పుతూ మనము మంచిగా బ్రెడ్ పీస్ని ఫ్రై చేయాలండి. అంతే అండి, బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది కదా. చూడండి, చాలా సింపుల్గా మీ పిల్లలకు కూడా ఈ విధంగా ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చాక ఇలా ప్రిపేర్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు. చూడండి, చాలా బాగుంది కదా. ఈ విధంగా మనం బ్రెడ్ పీసెస్ అన్నీ ఇలా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. అంతే. చూడండి, ఇప్పుడు ఈ విధంగా ఇంకొక పీస్ కూడా ఇలా ఆమ్లెట్ కోసం ప్రిపేర్ చేసిన దాంట్లో ముంచి ఈ విధంగా వేసేయాలండి. ఇలా మనము ఎన్ని పీసెస్ అయినా వేసేయచ్చు. చాలా సింపుల్గా అయిపోతుందండి బ్రెడ్ ఆమ్లెట్. చూడండి, చక్కగా ఫ్రై అయింది. ఈ విధంగా మనము బ్రెడ్ పీసెస్ అన్నీ ఇలా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిందండి. ఇప్పుడు మనము ఆమ్లెట్ వేయాలి. మిగిలినది ఉంది కదండి, బ్రెడ్ ముంచి తీసి వేయంగా మిగిలింది ఉంది కదా, చూడండి ఇంకా ఉంది. ఇప్పుడు ఇది మనము ఆమ్లెట్ వేసేద్దామండి. చూడండి, కళాయిలో కొంచెం ఆయిల్ వేయాలండి. ఇంకా చూడండి, ఈ విధంగా అన్ని ఫ్రై చేసేసాను బ్రెడ్ పీసెస్ అన్ని. ఇప్పుడు మనం చూడండి ఆమ్లెట్ వేయాలండి. ఇప్పుడు అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేయాలండి. వేసి ఆయిల్ వేడెక్కాక మనము ఆమ్లెట్ చూడండి ఈ విధంగా ఎగ్ ఇందులో వేసేయాలి. ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా కదండి, ఈజీగా ఆమ్లెట్ వేసేసాను. పెద్ద బాబుకి ఆమ్లెట్ అడిగాడండి. పెద్ద బాబుకి ఆమ్లెట్ వేసాను, చిన్న బాబుకి బ్రెడ్ ఆమ్లెట్ వేసాను. 2 రెడీ అయిపోయాయి. చాలా సింపుల్ మెథడ్ కదండి. ఈ వీడియో నచ్చితే మాత్రం మీరు ట్రై చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. చాలా సింపుల్ మెథడ్లో ఎగ్ ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్ 2 రెడీ అయిపోయాయి. చూడండి, చాలా బాగుంది కదా. ఈ విధంగా సింపుల్గా వేసేయచ్చండి. ఈ వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చక్కగా ఆయిల్ వేసి మంచిగా ఇలా ఆమ్లెట్ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. సాంబార్ అయినా పిల్లలైతే ఉట్టిగానే తినేస్తారండి, ఇష్టంగా తింటారు. ఇలా ఆమ్లెట్ వేస్తే చాలా బాగుంటుందండి, టేస్ట్ ఉంటుంది. చాలా సింపుల్గా ఒకేసారి బ్రెడ్ ఆమ్లెట్, ఎగ్ ఆమ్లెట్ అన్నీ రెడీ అయిపోయాయండి. ఈ విధంగా మనము ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.